నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్ ప్రగతి సెంట్రల్ స్కూల్ విద్యార్థులు గణతంత్ర దినోత్సవ సందర్భంగా గోల్డెన్ స్టార్ వరల్డ్ రికార్డులో పేరు నమోదు చేసుకున్నారు. పాఠశాల ఆవరణలో మార్షల్ ఆర్ట్స్ కరాటేలో 1 నిమిషంలో 75 మంది విద్యార్థులు 100 కిక్లు చేసి ఈ ఘనతను సాధించారు. ఈ సందర్భంగా గోల్డెన్ స్టార్ వరల్డ్ రికార్డ్ కోఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్, సౌత్ ఇండియా కోఆర్డినేటర్ పెద్ది ఈశ్వర్ సదరు రికార్డును మాస్టర్ గీతకు అందజేశారు. అనంతరం విద్యార్థులకు రికార్డుకు సంబంధించినటువంటి ధృవపత్రాలను షీట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో నరేందర్ గౌడ్ మాట్లాడుతూ శారీరక శ్రమ, మానసిక స్థైర్యంతో విద్యార్థులు ఈ ఘనత సాధించారని, ఎంతో కఠిన శిక్షణ ఉంటే తప్ప ఈ రికార్డును పొందలేరన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని సూచించారు. సైడ్ సిటప్స్, రైట్ సైడ్ 1 2 3 4 5 6 4 Since down, we can perform some punches. Single punch. 1 1 2 1 2 1 2 1 2 3 1 2 3 1 2 3 8. Jump high fast. 1 2 3 4 5 6 7 8. Stop. నేను ఈ ప్రగతి స్కూల్కి ఇది 3rd టైం రావడం. 3rd టైం నాకు ఇక్కడ స్టూడెంట్స్ గురించి బాగా పరిచయం. ఎందుకంటే పిల్లలు ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు చాలా సాధన చేస్తారు. చాలా సాధన చేసి గీత గారు చెప్పిన విషయాన్ని బాగా పట్టించి ప్రోత్సహిస్తూ ముందుకు రావడం జరిగింది. కొన్ని సంవత్సరాల తరబడి తన యొక్క శక్తియుక్తులను ఒడ్డి కూడా ఇది రికార్డ్ అవుతుందా లేదా అన్నది ఆలోచించి రికార్డ్ అయితేనే ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి వారికి కూడా గీత తరఫు నుంచి ప్లస్ పిల్లల తరఫు నుంచి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఎంకరేజ్మెంట్ ఇలాంటి వాళ్ళు ఇస్తే తప్ప మనం ముందుకు వెళ్ళాము. కాబట్టి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, గీత గారికి, స్కూల్ యాజమాన్యానికి, పిల్లలకు, పేరెంట్స్కి, ప్రెస్కి అందరికీ ధన్యవాదాలు. భార్గవ్ శ్రీరామ్, వెంకటరమణ, విశ్విక, వితున్, జశ్విత, ఈరోజు ప్రగతి సెంట్రల్ స్కూల్లో ఏదైతే ఇప్పుడు ఇది అవార్డ్స్ పిల్లలకి ఇవ్వడం జరిగిందో ఇదంతా కూడా ఏంటంటే
మనలో చాలామందికి టాలెంట్ అనేది, హిడెన్ టాలెంట్ అనేది ఉంటుంది. సో ఆ హిడెన్ టాలెంట్ని గుర్తించి ఏదో ఒక ప్రోత్సాహం కింద ఈ అవార్డ్స్ అనే కార్యక్రమాలు నిర్వహించడంలో ఈ గోల్డెన్ స్టార్ అవార్డ్స్ ఈరోజు ఈ పిల్లలందరికీ రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు మనకున్న ప్రస్తుత లైఫ్ స్టైల్లో ఇది ఇప్పుడున్న సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ అనేది మనం చూస్తున్నాం, రోజు జరిగే అఘాయిత్యాలని అవన్నీ ఇవన్నీ చూస్తున్నాం. సో ఇటువంటి పరిస్థితుల్లో పిల్లల్ని ఈ ఏజ్ నుంచి మనం గనక ఇలా ట్రైనింగ్ చేస్తూ ముందుకెళ్తే డెఫినెట్గా వాళ్ళు అవార్డ్స్ లేకపోతే ప్రతిభతో రివార్డ్సే తీసుకోవడం కాదు, రేపటి రోజు ఎటువంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎదుర్కొని వాళ్ళు సవాళ్ళను కూడా ఎదుర్కొని ముందుకెళ్తారు. తద్వారా ఏమవుతుందంటే మనం ఒక మెరుగైన సమాజానికి మనం నాంది పలకచ్చు. సో జనరల్గా ఏంటంటే ఏ అవార్డ్ అయినా సరే ఒక గుర్తింపు అనేది వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా ప్రోత్సాహంగా తీసుకొని ఇంకా వాళ్ళు ఈ యొక్క కరాటేకి సంబంధించి ఒక మానసికమైన ఏవైతే వికాసం ఉందో అది వాళ్ళ చదువు పైన కూడా పడి తెలంగాణకు సంబంధించి ఉత్తమమైన విద్యార్థులు ఒక కరాటేలోనూ అండ్ అట్ ద సేమ్ టైం చదువులోనూ ముందుకెళ్ళి వీళ్ళు ఉత్తమమైన పౌరులుగా ఇంకా ముందు వీళ్ళు తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వీరు ఈ రికార్డు సాధించడం చాలా గర్వంగా. థ్యాంక్ యూ. కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగింది. చిన్నారులందరూ కూడా చాలా ఒక పట్టుదలతోని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో మనం గమనించవలసింది ఏంటంటే అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ దేర్ లైఫ్ ఇన్ ఫ్యూచర్ కోసం అని క్రూరమైన ఆలోచనలు రాకుండా ఒక మంచి ఆలోచనతోని సాత్వికమైన భావనలతోని ఒక డిసిప్లిన్ లైఫ్ అనేది పిల్లలకు ఇప్పటి నుంచి అలవాటు ఉండేది ఉంటే రేపు ఒక క్రూరమైన మృగంలాగా తయారు కాకుండా ఈ యొక్క స్పోర్ట్స్ అయినా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎనీథింగ్ డ్యాన్స్ తీసుకోండి, కరాటే తీసుకోండి, స్పోర్ట్స్ ఏదైనా సరే చాలా చాలా పిల్లలకు చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఎన్నో హత్యలు కారణాలు ఏంటంటే పిల్లలకి ఏ విధంగా వాళ్ళ సృజనాత్మకమైన కళను వెలికి తీయకుండా వాళ్ళలో నిశ్శబ్దతను నింపుతూ వాళ్ళకి ఏం కావాలనో తెలియకుండా పెరగడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం వలన ఏ తల్లిదండ్రులు కూడా వాళ్ళని డిస్కరేజ్ చేయొద్దు. ఇలాంటి కార్యక్రమాలకు ప్రతి దానికి ప్రోత్సహిస్తూ ప్రతి నిమిషం కూడా పిల్లలకు ఏది డెవలప్మెంట్ చేయాలి, సమాజానికి ఈ దేశానికి చాలా ప్రగతి అవసరము. దేశం కోసమే మనం బ్రతకాలి, దేశమే మన బాధ్యతగా తీసుకొని ఒక పౌరుడిగా ఒక సిటిజన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగ నిర్మాణము ఈరోజు మనకు మీ అందరికీ తెలుసు రిపబ్లిక్ డే. మరి ఇంత నిశ్శబ్దంగా మనము ఉంటున్నాము కానీ మనకున్న హక్కులు మనకున్న బాధ్యతలను కూడా మనము విస్మరించకుండా చాలా జాగ్రత్తగా వహిస్తూ ఈ సమాజానికి కావలసిన అంత అండగా ఒక పౌరుడిగా మనం ఉండవలసిన బాధ్యత ఉంది. ప్రతి వ్యక్తి చిన్నారి అని లేదు, పెద్దవాళ్ళు లేరు, అందరు కూడా పౌరులే, సిటిజన్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఒక సిటిజన్గా నా బాధ్యత నేను ఈ దేశాన్ని సక్రమమైన మార్గానికి నడిపించడానికి నా వంతు కర్తవ్యాన్ని తెస్తానని ప్రతి వ్యక్తి ప్రతిజ్ఞ చేసి ముందుకు వెళ్ళవలసిన బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు ఈ పిల్లలు చేసిన ఒక ప్రతిభావంతమైన ఈ దృశ్యం చాలా గొప్పది. ఎందుకంటే 1 minute ఇన్ని కిక్స్ని ఒకటే నిలబడి కొట్టడం అన్నది చాలా కష్టము. అది ఎంతో అంతకుముందు నెలల తరబడి చేసిన అధ్యయనమే ఈరోజు 1 నిమిషంకి మనం అనుకుంటున్నాము. ఆ నిమిషం చాలా విలువైనది, ఈ దేశానికి కూడా చాలా విలువైనది. కాబట్టి పిల్లల్ని అందరూ కూడా తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్మెంట్ చేసినట్టయితే భావితరానికి ఈ దేశంకి ఎంతో అనుబంధంగా మన అంటే డెవలప్మెంట్ అన్నది ఈజీగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు బింగి నరేంద్ర గౌడ్. ఈరోజు ప్రగతి స్కూల్లో గీత గారు ఒక కరాటే మాస్టర్గా గతంలో లండన్ కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో ఆమె పేరు నమోదైంది. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డుకి సంబంధించిన జీనియస్ బుక్ ఆఫ్ రికార్డులో వారి పేరు నమోదైంది. ఈరోజు ఆస్ట్రేలియాకి సంబంధించిన గోల్డెన్ స్టార్ వరల్డ్ రికార్డ్ సంస్థలో కూడా ఈరోజు 1 నిమిషంలో చిన్నారులు వారి ప్రతిభా నైపుణ్యాన్ని సంపాదించుకొని కరాటేలో అద్భుతమైన ప్రక్రియ చేసి 60 సెకండ్లో వీరు మొత్తం 100 మంది చిన్నారులు కరాటే విన్యాసాలు చేసి గోల్డెన్ స్టార్ వరల్డ్ రికార్డులో పేరు నమోదు చేసుకోవడం చాలా అద్భుతం. గీత ఏదైనా సరే నేను మనోధైర్యాన్ని నింపుతా చిన్నారులో వారికి ఆరోగ్య పట్ల పిల్లలకి ఎలా శ్రద్ధ తీసుకోవాలి,
ఎడ్యుకేషన్ వల్ల ఎడ్యుకేషన్ గురించి కూడా ఎలా శ్రద్ధ తీసుకోవాలని దృఢ నిశ్చయంతో ఈరోజు గీత చేస్తున్న మంచి ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది. అలాగే ఈ మీడియా మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా మీరు ప్రచారం చేస్తున్నప్పుడు ఎంతోమంది దానికి స్ఫూర్తిగా నిలిచి ఎంతోమంది కరాటేలో నేర్చుకోవడం జరుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడిగా గీత చేస్తున్న ఈ మంచి ప్రయత్నం ప్రపంచ గుర్తింపు రావడం ఆనందంగా ఉందని తెలియజేస్తూ ఈరోజు కోఆర్డినేటర్గా డాక్టర్ పెద్ది ఈశ్వర్ గారు, హైకోర్టు సీనియర్ మోస్ట్ లాయర్ డాక్టర్ శ్రీమతి సుభాషిణి గారు, శశికాంత్ గారు కరాటే మాస్టర్గా తను ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. వారు కూడా ఇక్కడికి రావడం అనుకోకుండా ఒక మంచి వాతావరణంలో పిల్లలకు ప్రపంచ రికార్డు రావడం చాలా ఆనందంగా తెలియజేస్తున్నందుకు చాలా ఆనందపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.